హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనందరికీ మంచి జరగాలని, అందరం బాగుండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి ఎప్పటినుంచో ఉన్న కోరికలన్నీ నెరవేరి అందరం ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటక్క పండగ అయిపోయి ఇన్ని రోజులైతే ఇప్పుడు చెప్తున్నావు అని అనుకోకండి. ఈ వీడియో పండగ రోజు తీసిందే, కాకపోతే నాకే కుదరలేదన్నమాట పెట్టడానికి. ఈ మధ్య కొంచెం ఇంట్లో పనులు ఎక్కువగా ఉంటున్నాయి. మీ అందరికీ తెలిసిందే శారీస్ బిజినెస్ పెట్టాను అని. ఇంకా ఇంట్లో పనులు కూడా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. మళ్ళీ టైలరింగ్ పని ఉంది. ఇంకా కొత్తగా మనం శారీస్ బిజినెస్ కూడా పెట్టాం కాబట్టి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులు ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. మనకి ఇంట్లో పనులు చేసుకుంటూనే మధ్యలో కస్టమర్స్ వస్తే శారీస్ చూపించడం కానీ అట్లా కొన్ని కొన్ని పనులు ఎక్స్ట్రా అయిపోయినాయి అన్నమాట నాకు. ఇంకా అందుకోసమే వీడియోస్ తీయటం కూడా సరిగ్గా కుదరటం లేదు. కొంచెం అప్లోడ్ చేయాలన్నా కూడా టైంకి పెట్టలేకపోతున్నాను అనమాట. వీడియోస్ తీసినా కూడా ఇంకా అలా అయిపోతుంది. అందుకే ఈ వీడియో కూడా లేట్ అయిపోయింది పెట్టడం. అయితే ఇంక ఈరోజు చీకటితో 4 గంటలకు లేచి మొత్తం ఇంటి చుట్టూతా అంతా ఊడ్చేసి కడిగి ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇంకా ముగ్గు కూడా సింపుల్గా చిన్న ముగ్గే పెట్టుకున్నాలండి. ఇంకా పసుపు కుంకుమ అలాంటివి ఏమీ వేయటం లేదు నేను. అంతకుముందు ఫస్ట్లో వేసేదాన్ని కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆవిడ చెప్పారనమాట. ఒక ఒక 60 ఏళ్ళు అలా ఉంటాయి అమ్మమ్మకి. తను చెప్పారనమాట, పసుపు కుంకుమ నేల మీద వేయొద్దు, మనం తొక్కుతూ ఉంటాం కదా, వేయొద్దు అని చెప్పారు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి నేను వేయటం మానేశాను. మనకి కలర్స్లో వస్తాయి కదా పసుపు ఎరుపు, అవైతే వేస్తానన్నమాట. ఒక్కోసారి వేస్తాను, ఒక్కోసారి వేయను అవి కూడా. ఇంకా సింపుల్గా ముగ్గు అయితే అట్లా పెట్టేసుకొని ఇంకా బయటంతా ఇట్లా నీట్గా కడిగి తుడిచేసుకున్నాను అనమాట. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఇంకా మొత్తం నీట్గా ఇట్లా శుభ్రం చేసేసుకున్నాను పొద్దున్నే. ఎంతైనా మనం చీకటితో లేచామనుకోండి పని కూడా తొందరగా అయిపోయినట్టు అనిపించిద్ది. నేను 4 గంటలకు లేచాను, 6:30 7ంటికి మొత్తం అయిపోయిందనమాట. ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, కడిగి తుడిచి ముగ్గులు పెట్టేసుకోవటం. ఇంకా మా వారు కూడా బయటికి అంటే డ్యూటీకి వెళ్తారు కదా, ఇంకా అందుకోసం అని చెప్పి టిఫిన్ చేసి పెడితే ఇంకా వారు వెళ్ళిపోతారు. మిగతా పనులు తర్వాత చేసుకుందాం, హడావిడి లేకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్కి రెడీ చేయబోతున్నా. ఇంక ఈరోజు పండగ కాబట్టి రాత్రి గారెలకి పప్పు నానబెట్టాను. ఇంకా అవైతే కడిగి అక్కడ పెట్టుకొని ఇంకా రుబ్బుదామని చెప్పి ఇంక నేను ఎప్పుడు గారెలకి వేసినా కూడా రోట్లోనే రుబ్బుతాను. ఇంక ఈరోజు వీడియోలో సౌండ్ నేను మ్యూట్లో పెట్టలేదన్నమాట. అంటే మాకు ఇంటి చుట్టూతా 24 గంటలు పక్షుల సౌండ్లతో చాలా బాగుంటుంది. సౌండ్ వస్తా వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించిద్ది అని ప్రతిసారి చెప్తాను కదా, మీరు కూడా వింటారు అని చెప్పి నాకు వీలైనంత వరకు అంటే పక్కన మైక్ సౌండ్లు అట్లా ఏదన్నా కూరగాయలు మైకులు కానీ ఉల్లిపాయల మైకులు కానీ అట్లా రాని టైంలో మధ్య మధ్యలో సౌండ్ మ్యూట్లో పెట్టకుండా అట్టి పెట్టాను, మీరు కూడా వింటారు కదా అని చెప్పి. నిజంగా మాకు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇట్లా ఏం సమయంతో పని లేదనమాట. 24 గంటలు పక్షుల సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయి, చాలా బాగుంటుంది. అంటే మనకి వెనకమాలంతా తోటలు మొక్కలు చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా వాటి మీద పక్షులు అలా ఉండి అరుస్తూ ఉంటాయి అన్నమాట. వాటి సౌండ్ వింటూ ఉంటే మనం ఇట్లా పని చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. మనకి ఇసుగ్గా కూడా అనిపించదు అనమాట. సమయంతో పని లేకుండా 24 గంటలు ప్రతిరోజు ఇలానే ఉంటుంది అనమాట. అయితే ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఉగాది అనగానే చిన్నప్పుడు జరిగిన ఒక విషయం అయితే చెప్తాను. మా వారికి టిఫిన్కి కావాల్సినవి రెడీ చేస్తూనే మీతో మాట్లాడతానమాట. మేము చిన్నప్పుడు గుడికి వెళ్తే గుళ్ళో పూజారి గారు గుళ్ళో పూజ అంతా అయిపోయిన తర్వాత పంచాంగం చదివి మనకి ఉగాది పచ్చడి పెట్టేవాళ్ళు అనమాట. మిగతా అన్ని పండగలకి ప్రసాదం పెట్టించుకోవడానికి ముందు ఉంటాం. అంటే చిన్నపిల్లలం కదా, ఆ వయసులో ఏం తెలిసిద్ది, ప్రసాదం పెడితే చాలు అనుకుంటాం, మిగతా పనులు మనకు సంబంధం లేదనుకుంటాం.
అయితే ఇంకా ఉగాది టైంలో అయితే మాత్రం పచ్చడి పెట్టించుకోవడానికి తినండి తినండి అని పెడుతుంటే వెనక్కి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మిగతా ప్రసాదాలన్నీ తీయగానో లేకపోతే స్వీట్ అయితే తీయగా ఉంటుంది, మిగతా అయితేనే కారం కారంగా ఉంటాయి కదా. ఉగాది పచ్చడి అనేటప్పటికి చేదుగా ఉంటుంది అని చెప్పి అస్సలు పెట్టించుకునేవాళ్ళం కాదు. నువ్వు పెట్టించుకో అంటే నువ్వు పెట్టించుకో అని చెప్పి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. అప్పుడంటే తెలిసేది కాదు. చాలా తర్వాత కూడా కొంచెం పెద్ద అయ్యేదాకా కూడా నేనైతే అసలు ఉగాది పచ్చడి తినేదాన్ని కాదు. తర్వాత తర్వాత పెద్దవాళ్ళు చెప్తుంటే ఈని ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి, మనకి రాబోయే రోజుల్లో స్కిన్ గురించి కానీ హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా అదొక ఔషధంలాగా పనిచేసిద్ది అని పెద్దవాళ్ళు చెప్తుంటే విని ఇంక అప్పటి నుంచి తినటం స్టార్ట్ చేసాము. ఇంక అప్పటి నుంచి ఎవరన్నా పెడుతుంటే కూడా వద్దు అనకుండా తీసుకొని తినేదాన్ని అనమాట. ఇంకా ఉగాది అనగానే చిన్నప్పుడు జరిగినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకైతే. ఏదైనా మన అనుభవంతోనే తెలుసుకుంటాము. చిన్నప్పుడు ఉగాది పచ్చడి అంటే చేదుగా ఉంటుందనో లేకపోతే వగరగా ఉంటుందనో వద్దు వద్దు అనేవాళ్ళం. దానివల్ల ఎన్ని ఉపయోగాలు అని తెలిసిన తర్వాత చేదుగా ఉన్నా పుల్లగా ఉన్నా ఎలా ఉన్నా కూడా తీసుకుంటాము. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు అని మనకి పిల్లలకి కూడా చెప్పి ఖచ్చితంగా పిల్లలకి అలవాటు చేయాలి. ఇప్పుడు పిల్లలైతే అసలు చాలా దూరంగా ఉంటున్నారు ఉగాది పచ్చడి తినడానికి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకి కూడా అలవాటు చేయాలి. ఇది ఇప్పుడు మనకి ఎండాకాలం అయిపోతే వర్షాకాలం వస్తుంది కదా, ఆ టైంలో మనకి చర్మ వ్యాధులు, స్కిన్ ఎలర్జీలు అలాంటివి రాకుండా కూడా చాలా బాగా ఔషధంలాగా పనిచేసిద్దంట. మళ్ళనేమో మనకి గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం సహజంగా అందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదా. సమస్యలు రావాలి అలాంటివి చెడుగా అసలు ఆలోచన కూడా చేయము. కానీ ఉగాది పచ్చడిలో పులుపు, చేదు, వగరు, కారం అన్నీ ఎలా కలిసి ఉంటుందో మన జీవితం కూడా అంతే. సుఖదుఖాలన్నీ కలిపితేనే జీవితం అయ్యేది. ఉగాది పచ్చడికి మన జీవిత సత్యానికి అంత దగ్గర సంబంధం ఉంటుంది. ఇంక ఇప్పుడు పిల్లలైతే అస్సలు దగ్గరకు కూడా రానిట్లా. తల్లులు కూడా అసలు పెట్టడానికి కూడా ట్రై చేయట్లేదు. చాలా మట్టుకు, అందరూ కాదులేండి, కొంతమంది. ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి అది ప్రతిదీ అలవాటు చేయాలి. మన పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించి ఏ పద్ధతినైనా వాళ్ళు మొదలుపెట్టి పాటిస్తున్నారు అంటే అది మనం కూడా ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మనం బాగుంటాము. మన పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు బాగుంటారు. మన సాంప్రదాయాలని ఏది వదలకూడదు. మన ముందు తరాలకు కూడా మనం అందించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారని అనుకుంటున్నా. ఇంక ఈరోజైతే గారెలకి నానబెట్టానని చెప్పాను కదా పప్పు. ఇంకా పిండి అయితే రుబ్బటం అయిపోయింది. ఇంకా మా వారికి టిఫిన్ రెడీ చేస్తే ఇంకా మా వారు వెళ్తే ఇంకా నాకు కొంచెం హడావిడి తగ్గిద్ది అనమాట మిగతా పనులు చేసుకోవడానికి. ఇంక ఏ రోజుకి ఆ రోజు పొద్దున్నే మా వారు వెళ్ళేదాకా కొంచెం హడావిడిగానే ఉంటుంది. ఇంక పండగల టైంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, అసలు ఎంత హడావిడి అయిపోయిద్దో. ఇంకా గారెల పని పెట్టుకున్నాము అంటే ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. మామూలుగానే పొద్దున్నే హడావిడి. ఇంక ఈ పండగల టైంలో ఇళ్ళన్నీ ఊడ్చి తుడుచుకోవటం, గారెలు టిఫిన్ పెట్టుకోవటం ఇలాంటివి ఎక్స్ట్రా పనులు పెట్టుకున్నామంటే ఇంకా హడావిడి అయ్యిద్ది అనమాట. అక్కడికి 4 గంటలకే లేచాను. అయినా మా వారు మధ్య మధ్యలో కానివ్వు కానివ్వు వెళ్ళాలి కానివ్వు అని చెప్తానే ఉంటున్నారు. ఇంకా ఫస్ట్ అయితే మా వారికి గారెలు అయితే వేసేస్తున్నా. ఇంక వారు వెళ్ళారనుకోండి అంత హడావిడి లేకుండా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఉగాది పండుగ ఇలా చేసుకుంటాము అని అయితే అస్సలు అనుకోలేదు. నాకు ఎప్పుడూ అసలు అడ్డం రాదనమాట. కానీ ఈ సంవత్సరం నాకు కుదరలేదు. ఈ పండుగ అని కాదు, ఏ పండగకి కూడా నాకు కుదరకుండా ఉండదు. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, నాకు పచ్చళ్ళు రుబ్బడానికి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది అని. ఇంక ప్రతిసారి ఒకేలాగా ఉండాలనే ఉంది. సందర్భాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళటమే, అన్నిసార్లు కుదరాలనేమీ లేదు కదా. ఇంక నాకు ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంక ఇదే లాస్ట్ వీడియో మీకు పెట్టడం, ఇంక నేను వీడియోస్ చేయటం మానేస్తున్నాను అని చెప్తానేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత ఇసుగ్గా అనిపిస్తుంది. కుదరట్లేదు, అసలు వీడియోస్ తీయటానికి కుదరట్లేదు. ఒకవేళ వీడియోస్ తీసినా అప్లోడ్ చేయడానికి కూడా కుదరట్లేదు. ఇంకా ఆ టైంలో విసుగ్గా అనిపించి అబ్బా ఇంక ఇదే లాస్ట్ వీడియో, ఇంక వీడియోస్ పెట్టకూడదు చేయకూడదు అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో పండగ రోజు తీసిన వీడియో అనమాట.
ఇంక ఇక్కడ నేను పూజ చేసుకోవడం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పండగ అయిపోయినాక 3వ రోజు అంటే శనివారం రోజు తీసిన వీడియో అనమాట. నేను ఆదివారం అంటే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కదా, నిన్న తీసిన వీడియో. ఇంకా అస్సలు కుదరట్లేదనమాట. ఒక్కరోజన్నా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డైలీ రొటీన్ అంటే ప్రతిరోజు నాకు ఈరోజు మొత్తం నేను ఇట్లా జరిగింది నాకు అని పెడదాం అనుకుంటా. అస్సలు కుదరట్లేదండి, మీరు నమ్మరు. అసలు ఎంత ఇసుగ్గా అనిపిస్తుందంటే, అబ్బా అసలు ఒక్కరోజన్నా వీడియో సరిగ్గా తీయటానికి కుదరట్లేదు, ఏదో ఒక పని పడుతుంది అనిపిస్తుంది. పండుగ రోజు పొద్దున పూట 10 దాకా తీశాను వీడియో. ఇంకా అసలు ఆ తర్వాత అస్సలు కుదరలేదండి. ఆ మరుసటి రోజు కూడా కుదరలేదు. ఇంకా నిన్న తీశానన్నమాట. నిన్న కూడా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత శివాలయంకి వెళ్ళొచ్చాము. ఇంకా అక్కడ కూడా అసలు వీడియో తీయటానికి కుదరలేదులేండి. ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వంట అంతా కంప్లీట్ చేసుకొని కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అన్నమాట కుట్టాల్సినవి. ఇంకా మిషన్ పెట్టుకున్నాను. చెప్పాను కదా, ఇంక ఈ మిషన్ పనుల మీద మళ్ళీ మధ్యలో వచ్చిన కస్టమర్స్కి బట్టలు చూయించుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా ఇదే సరిపోతుందన్నమాట. అసలు వీడియోస్ తీయటానికి కుదరట్లేదు. నేను వీడియోస్ పెట్టట్లేదని చెప్పి మిషన్ కుట్టట్లేదు అని అనుకుంటున్నారు చాలామంది. అంటే ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ మనకి ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తారనమాట నా వీడియోస్. వాళ్ళే చాలాసార్లు చెప్పారు వీడియోస్ చూస్తున్నాము అని. అయితే నేను ఈ టైలరింగ్కి సంబంధించి వీడియోస్ ఏం పెట్టకపోయేటప్పటికి ఇంటి పని అయిపోయిన దగ్గర నుంచి నేను మిషన్ పెట్టట్లేదని అనుకుంటున్నారు. కాకపోతే నేను రోజు పెడుతున్నాను మిషను. ఏంటంటే చెప్పాను కదా, వీడియోస్ తీయడానికి కుదరట్లేదు అని. ఇంకా అదనమాట. ఇంక ఈరోజు కొన్ని బట్టలు అయితే ఉంటే ఇంకా అవి కుడతా ఉన్నాను. ఇంక ఈలోపు అమ్మ కూడా వచ్చిందనమాట. ఇంక తనతో మాట్లాడుతూ పని చేసుకుంటున్నా. నేను చెప్పాను కదా, వీడియోస్ సరిగ్గా తీయటానికి కుదరట్లేదు అని. అందుకోసం అని చెప్పి పండగ రోజు తీసిన వీడియో, నిన్న తీసిన వీడియో 2 కలిపి ఒక వీడియో రూపంగా మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా నేను మొత్తం వీడియో తీయలేదులే కానీ ఇంకా అమ్మతో మాట్లాడతాను. కొన్ని బ్లౌజులు ఉంటే అవి కూడా కట్ చేసి అక్కడ పెట్టుకున్నాను. ఇంకా చెప్పాను కదా, మిషన్ అయితే రోజు పెడుతున్నాను. మనకు దగ్గరలో ఉన్నవాళ్ళు మిషన్ పెట్టట్లేదు అనుకొని మేము బట్టలు తీసుకురావటం లేదు అంటే, అంతకుముందు నేను చెప్పాను అనమాట, ఇల్లు బాగు చేసేటప్పుడు ఒక నెల రోజుల దాకా నేను బట్టలు ఏమీ తీసుకోదలుచుకోలేదు అని వాళ్ళకు కూడా చెప్పాను అనమాట. వీడియోస్లో నేను పెట్టకపోయేటప్పటికి నేను మిషన్ పెట్టట్లేదు అనుకొని తీసుకురాలేదు అని అంటున్నారు. మన వీడియోస్ చూస్తారు కాబట్టి వీడియోలోనే చెప్తున్నా. మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఏదన్నా బ్లౌజులు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా తెచ్చివ్వండి. నేనైతే రోజు మిషన్ పెడుతున్నాను. ఓకేనా అండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, యూట్యూబ్ గురించి నేను ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాను. అది ఏంటి, అసలు దేని గురించి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈరోజు వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి.